హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వేణుస్వామి ఈయన పేరు తెలియనంటూ వాళ్ళు ఎవరూ లేరు. అయితే ఈయన కోసం అని చెప్పేసి అక్కడ సెలబ్రిటీలో అయినా ఇక్కడ సామాన్యులు అయినా ఈయన చెప్పే జాతకం కోసం క్యూలు కడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఏపీ రాజకీయాలు చాలా ఫైర్ మీద ఉన్నాయి. ఏ ప్రభుత్వం గెలుస్తుంది, ఇదే ప్రభుత్వం ఉంటుందా అనే ఆసక్తికర విషయాలు చాలానే ఉన్నాయి. అయితే నిన్న రీసెంట్గా జరిగిన ఉగాది ఇంటర్వ్యూలో ఈయన కొన్ని ఆసక్తికరమైన విషయాలు మాట్లాడడం జరిగింది. అందులో భాగంగా ఏపీలో ఎవరు వస్తారు, ఎవరు ఏలుతారు అనే విషయాలు కూడా చెప్పుకొచ్చారనమాట. అయితే అందులో భాగంగానే ఇప్పుడు మళ్ళీ జగనే అధికారంలోకి వస్తారు అని వేణుస్వామి స్పష్టత ఇచ్చారు. అయితే ఎన్ని కూటమిలు వచ్చినా ఎంతమంది జత అయినా కానీ మళ్ళీ తిరిగే ఉండదు జగన్కి అని చెప్పారు. కూటమిలో చూసుకున్నట్టయితే మనకి టీడీపీ, జనసేన వీళ్ళతో పాటుగా బీజేపీ కూడా కలవడం జరిగింది. అయితే వీళ్ళు ఓట్లు చీలిపోవద్దు అని కూటమిలా ఏర్పడ్డారని కొన్ని విషయాలు వినిపించాయి. అయితే వీళ్ళిద్దరు విషయాలు కూడా పక్కన పెడితే కాంగ్రెస్ కమ్యూనిస్టుతో కలిసింది. వీళ్ళు సొంత చెల్లి అయినప్పటికీ కూడా ఈయనది వ్యతిరేకతను చూపించడం అయితే జరుగుతుంది. ఇలా ఎంతమంది వచ్చినా కానీ జగన్దే అధికారం అంటున్నాడు. ఇక వీళ్ళందరి విషయాలు పక్కకు పెడితే ఇంకా ముగ్గురికి మాత్రం టఫ్ టాస్క్ ఉంటుంది, చాలా కష్టపడాల్సి ఉంటుంది అని చెప్పారు. అదేనండి, ఎవరో కాదు, మన ఆర్కే రోజా గారు అండ్ మన అంబటి రాంబాబు గారు, ఇక గుడివాడ అమర్నాథ్ గారు. వీళ్ళకి మాత్రం టఫ్ టాస్క్ ఉంటుంది, కష్టపడాల్సిందే, చాలానే రిస్క్ ఉంటుంది అని చెప్పుకొచ్చారనమాట. వీళ్ళ జాతకాల ప్రకారం చూసుకున్నట్టయితే ప్రస్తుతం వీరికి ప్రతి నిమిషం కూడా గండం ఉన్నట్టు చెప్పుకొచ్చారు. అయితే వీళ్ళ విషయమే కాకుండా నెల్లూరు రాజకీయాలు అయితే చాలా హాట్గా ఉన్నాయి. ఇక్కడ టఫ్ టాస్క్లే కాదు, వీరితో ఆసక్తికరమైన విషయాలు కూడా ఉన్నాయి. అయితే వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి పోటీ చేయగా, ఇక టీడీపీ నుంచి చూసుకున్నట్టయితే వేమిరెడ్డి పోటీ చేస్తున్నారు. ఎప్పుడు కూడా వైసీపీదే అధికారం అక్కడ. అయితే ఈసారి వేమిరెడ్డికి కూడా ఛాన్స్ లేదు. 10% అధికంతో మళ్ళీ సాయిరెడ్డి గెలుస్తారు అని చెప్పి వేణుస్వామి చెప్పారనమాట. దీనిపైన ఇప్పుడు ప్రస్తుతం ప్రజలందరూ కూడా ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారు. ఇక జగన్ విషయానికి వస్తే నక్షత్రము, ఆయన జాతకం ప్రకారం నక్షత్రాలు చూసుకున్నట్టయితే ఆయనదే మళ్ళీ ఒకసారి అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందంట. అయితే నెల్లూరు నుంచి నిజంగానే సాయిరెడ్డి గెలుస్తారా లేదా వేమిరెడ్డి గెలుస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అట్లనే అడగంట సింబల్ ఉంటుంది, దాన్ని కూడా నొక్కేరు.